నిజంగా ఈ కాంగ్రెస్ నాయకులను చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి సైన్యాన్ని వీళ్ళు చాలా చాలా పెద్ద ఎత్తున అభినందించాలి. ఎందుకంటే ఇన్ని ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇంత పోలీసు పహారా మధ్యలో ఇంత దొంగల మధ్యలో మీరు గెలవడం అంటే ఇది మామూలు విషయం కాదు. మా వివేక్ సార్ ఏం చేసినట్టే, వివేక్ వెంకటస్వామి గారు ఏం పెట్టినట్టే ఎన్నికల టైంలో నా ఫోన్ కూడా ట్యాప్ చేసిరు అనుకుంటారు. అంటే ఈయన ఎన్నికల టైంలో మీ పేరు మిమ్మల్ని వదిలిపెడతారని మీరు ఎట్లా అనుకున్నారు వివేక్ సార్? ఎన్నికల టైంలో మీరంటే యాక్చువల్గా వివేక్ వెంకటస్వామి అగ్రెసివ్ కాకపోవచ్చు, కానీ అంటే ఎవరినైతే అగ్గా మాట్లాడు, కానీ పనిలో ఒక విక్రమార్కుడు అన్న సంగతి మాత్రం అందరు గుర్తించారు. వివేక్ వెంకటస్వామి ఎటు తిరిగినా అక్కడ ప్రభంజనమే ఉంటుంది అనేది అందరికి తెలుసు. అయితే మీ ఫోన్ ట్యాప్ చేయకుండా ఉంటారని వివేక్ సార్ అనుకోవడము అది తప్పే. మీ ఫోన్ 100% ట్యాప్లో ఉంటుంది. ఎందుకంటే దొంగల మూట ఎవరిని పట్టాలో వాళ్ళకి బాగా తెలుసు అనేది మీరు గుర్తుంచుకోవాలి. కేటీఆర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి గారు కోరుతున్నాను. నేను ఏమంటున్నట్టే ఖచ్చితంగా ప్రజల ముందు వాళ్ళు దోషులని తేలిపోయారు. వాళ్ళు చేసినటువంటి చిల్లర పనులకు ఇలా దోసుకున్న డబ్బుతోని విర్రవేగి ప్రజలను కొందామనుకున్నారు. ప్రజలను పైసలతో అంటే ప్రజల పైసలు దొబ్బేసి ప్రజలను ఓట్లు పొందామని అనుకున్న చిల్లర శాతలు చేసి ఫోన్ ట్యాపింగ్లతో అధికారం రావాలనుకుంటే సాగు తప్పి కన్ను లొట్టబోయింది. ఆ కన్ను కూడా పోయేటువంటి పరిస్థితికి వచ్చింది. వాళ్ళు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఊచరు లెక్కించాల్సిందే. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ని తీసి బీఆర్ఎస్ పెట్టినందుకు కూడా వాళ్ళు ప్రజలు ఖచ్చితంగా చాలా శిక్ష ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళ యొక్క విధానం ఒక్కటి రెండు కాదు, వీళ్ళు ఎంత ఘోరంగా అంటే వీళ్ళ పరిస్థితి మామూలు కాదు. ఇక్కడ పార్లమెంట్లో కఠిన చర్యలు తీసుకొచ్చినారు. చీఫ్ సెక్రటరీ పర్మిషన్ లేకుండా ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయకూడదని. కానీ కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు వేల ఫోన్లు ట్యాపింగ్ చేయడం, మళ్ళీ ఇంతకు మొదలు మొత్తం ఫోన్ ట్యాపింగ్ అయిపోతుంది. కేసీఆర్ ఏం మాట్లాడుతారండి, గదేందండి, ఇదేందండి, సీఎం గెట్స్ ద రిపోర్ట్ అంటే ఫోన్ ట్యాపింగ్. కేసీఆర్ దాని మీద మాట్లాడినంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అతి పెద్ద అంశము, మా పిర్రలు వలుగుతాయని చెప్పి భయపడ్డటువంటి వీళ్ళు ఇక ఏం చేయాలంటే గదేందండి ఇదేందండి అన్నారు. ఇవాళ అయిపోయి ఇజ్జత్ మొత్తం పోయాడు. ఫోన్లు ట్యాపింగ్ చేయడం దుర్మార్గం అన్నారు. తమను ఎవరు ఏం చేయలేరనే ధీమతోనే ఈ చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. అహంకారంతోనే అంటే గతంలో V6 వెలుగు మీడియా సంస్థను బ్యాన్ చేసి ఇబ్బంది కూడా పెట్టారని చెప్పి వివేక్ సార్ బాధపడతా ఉన్నాడు. నిజంగా వివేక్ సార్ మామూలు ఇబ్బంది పెట్టలే కేసీఆర్. అంటే కేసీఆర్ ఎంత దుర్మార్గుడో ఎంత పాపాల భైరవుడో ఇలా వివేక్ సార్ నడిచి చెప్తాడు క్లియర్గా. నేను దీని మీద సార్ని ఇంటర్వ్యూ చేస్తా, మీకు మంచిగా వినిపిస్తుంది. V6 అంటే వెలుగు మీడియా సంస్థను బ్యాన్ కూడా చేసిరంట. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన వివేక్ మంత్రి మీడియాతో అంటే ఫోన్ ట్యాపింగ్ కూడా అంశాన్ని కూడా ప్రస్తావించిండట. దాని తర్వాత ఏమన్నానంటే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతిపక్షాలు ఫోన్లో ట్యాప్ చేసిండ్రు, కానీ ప్రజలంతా ఏకమై కేసీఆర్ను గద్దె తీసిర్రు అని మంత్రి చెప్పారు. ఇంత ఫోన్ ట్యాప్ చేయించిన కేసీఆర్ క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన అన్నారు. తనకు నోటీసులు ఇస్తే నిరభ్యంతరంగా విచారణకు వెళ్తానని చెప్పారు. 119 నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలే రాజులని ఎంతో కష్టపడి గెలిచి పార్టీని నిలబెట్టారన్నారు. నేను మంత్రిని అయినప్పటికీ అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి బాధ్యత. అసలు నిజంగా ఎంత అద్భుతంగా మాట్లాడావు వివేక్ సార్. మొన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే మినిస్టర్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేది ఏముంటారంటే ఏం మాట అన్నావు సార్. నిజంగా వివేక్ సార్ నీ యొక్క మెచ్యూరిటీ లెవెల్ ఎవరు అందుకోవడం చాలా కష్టం. వివేక్ సార్ మెచ్యూరిటీ ఏమన్నానంటే ఎవరు నియోజకవర్గానికి వాళ్ళే హీరోలు, వాళ్ళే పెద్ద, వాళ్ళు కష్టపడతారు. మంత్రి వచ్చినంత మాత్రాన మంత్రి పెద్ద కాదు. ఎమ్మెల్యే గొప్పతనం గురించి భలే చెప్పిండు. నిజంగా యాడ్సప్ యూ సార్ వివేక్ సార్, ఎక్సలెంట్. మీ అంటే ద పర్సన్ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారంటే ఏ లీడర్ ఆల్వేస్ షుడ్ రీచ్ ద గ్రౌండ్ లెవెల్ పీపుల్. అది వివేక్ వెంకటస్వామి మంత్రికి నెంబర్ 1గా రీచ్ అవుతారు మీరు. నిజంగా ద వే ఆఫ్ లవింగ్, ద వే ఆఫ్ టాకింగ్, ద వే ఆఫ్ అసలు నేను నిజంగా నా జీవితంలో నేను ఒక మామూలు ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే కూడా రిటర్న్ రాదు. డైరెక్ట్ సార్ మినిస్టర్ అయిన తర్వాత ఏదైనా పనుని నేను ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఫోన్ చేసి ఏందయ్యా అని అడుగుతారు. ఎక్కడున్నారు సార్, నేను పెద్ద పనుని ఫోన్ చేయను సార్, ఎక్కడున్నారు సార్, మా వాళ్ళు కలుస్తా అంటారు, ఫోటో దిగనీకే అని చెప్తే అంటే ఒక మినిస్టరు డైరెక్ట్ ఫోన్ చేస్తారు రిటర్న్. ఎంత మంచి క్వాలిటీస్ అంటే ఒక అద్భుతమైనటువంటి క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తి. ప్రజలను ఆయన స్మైలింగ్ ఉంటుంది టోటల్. మీరు చూడండి, మీరు వీడియో చూస్తారో ఏం చూస్తారో ప్రజలకు కలిసినంతసేపు నవ్వుతూనే ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లీజెంట్ అట్మాస్ఫియర్లో ఆయన ఆనందమే కాదు, కలిసేవాడు కూడా చాలా అద్భుతంగా ఫీల్ అవుతాడు. ఒక మినిస్టర్ని కలిసేటప్పుడు ఆయన యొక్క స్మైల్ చూసి అక్కడ వచ్చిన వాళ్ళ యొక్క అట్మాస్ఫియర్ కూడా అట్లా చేంజ్ అవుతుంది.
ఎక్సలెంట్ వాట్సాప్ యూ సార్. నిజంగా మీ ఫోన్ ట్యాప్ అయినందుకు మీరు ఎందుకు మీ ఫోన్ ట్యాప్ కాదనుకుంటారు, మేము 100% అయ్యింది అనుకుంటున్నాం. మీ ఫోన్ ట్యాప్ అరేంజ్ చేస్తారు, ఆయన మిమ్మల్ని వదిలిపెడతారని మేమైతే అనుకోలేదు. మీరు అనుకుంటే అది తప్పే. ఖచ్చితంగా వాళ్ళు, నేను ఎప్పుడూ చెప్పిన, నేను యాక్చువల్గా ఎవరి మీద అత్యధికంగా ఎక్కువ మాట్లాడి ఎక్కువ ఆరోపణలు చేసింది నేను కేసీఆర్ కుటుంబం. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులను బట్టి. మిగతా వారు అప్పుడప్పుడు అడపదడపనే మాట్లాడుతాం. ఇది పరిస్థితి. నిజంగా కొన్ని వేల మంది జడ్జీల దావా నరేంద్ర మోడీ చేసే దుర్మార్గాలు కేసీఆర్ జడ్జీలది. ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసిరు. లేడీస్ది, జడ్జీల భార్యలది, ఒక్కరిదా? ఇంత నీచానికి ఒడిగట్టి రాజకీయాలను భ్రష్టు పట్టించిన దుర్మార్గమైన పని చేసినటువంటి ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా జైల్లో పెట్టాలి. థ్యాంక్ యూ. అందరూ ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.